హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ ఊతప్పం. అది ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు సూజీ రవ్వ తీసుకొని అందులో అరకప్పును లేదా ముప్పావు కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. ఆ పెరుగును సూజీ రవ్వలో గడ్డలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్తో కూడా రవ్వను కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక టమాటా, 2 పచ్చిమిర్చీలు, ఒక ఉల్లిపాయ, కరివేపాకు సన్నగా తరుక్కొని అందులో వేసుకొని ఆ మిశ్రమం మొత్తం కలిసేంత వరకు కలుపుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ సోడా వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టేసి కొంచెం మందంగా దోశ టైప్లో వేసుకొని కాసేపు వేసుకున్న దోశ మీదకి ఊతప్పం మీదకి ఒక ప్లేట్ బోర్లించుకోవాలి. అలా పెట్టేసి 2 నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీసి దానిపైన ఒక అర టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొక నిమిషం పాటు ఉంచి తీసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన రవ్వ ఊతప్పం రెసిపీ రెడీ. ఇది ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. జస్ట్ ఒక 20 నిమిషాల ముందు ఇదంతా కలుపుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడు ఉప్మా చేస్తే పిల్లలు తినరు, ఇష్టపడరు కదా. సో ఎంతో టేస్టీ అయిన రవ్వ ఊతప్పం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి కొత్తిమీర, టమాటా పచ్చడి కానీ, పల్లి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ వాచ్ నౌ.